చూసుకున్నాం. మళ్ళీ మీరు అర్థం చూసుకోండి. నేను మీ అనకంటే నడుస్తా మనస్ఫూర్తిగా అందరి ముందు మాటిస్తాను. ఏముంది ఇబ్బంది? నాతో ఎవరికి ఇబ్బంది కాదు. ఎప్పుడన్నా వస్తే మీతో నాకు ఇబ్బంది రావాలి కానీ అయితే ఎవరికి ఇబ్బంది రాదు. మీ వాళ్ళందరినీ అడుగు ఉన్నారు కదా, పాత వాళ్ళంతా ఉన్నారు. ఎవరికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. నన్ను ఇబ్బంది అంటే ఈ రకంగా ఎక్కువ పనులు పెట్టి పిల్లలు కదా ఎక్కువ పనులు పెడతాను. అంటే మీరు దగ్గరలో ఎప్పుడైనా మీరు మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పండి. ఎప్పుడు పెట్టుకున్నా కూడా వెల్కమ్. ఏమి అందరితో కలిసినట్టు ఉంటుంది. హర్రీ బరీగా నేను ఈది నిలబడి మాట్లాడిపోతే నాకు బాగలేదు. మీకు ఎట్లుందేమో నాకు తెలియదు కానీ నాకైతే ఏం చేయలేదు. తప్పు నాది కాదు, మీదే. అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే థ్యాంక్ యూ. అసలు గజేంద్ర ఎప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు పలంనేరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక పండుగ వాతావరణం, పండుగ దినం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దలు ఆకలి అనకముందే అన్నదానం చేసే అన్నదానం ధర్మకర్త పెద్దలు అమరన్న గారికి ఈరోజు కాదు, పాత శిష్యులు ఉమ్మనూరులో అమరన్న గారు ఉన్నప్పుడు మన నూతనకల అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఉన్న ఆకుల గజేంద్ర గారు ఈరోజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొని మొట్టమొదటిసారిగా పలంనేరు నియోజకవర్గానికి అడుగుపెట్టిన సందర్భంలో మా పలంనేరు నియోజకవర్గ జన సైనికులందరూ ఆత్మీయ స్వాగతం తెలపడం జరిగింది. అదేవిధంగా పలు కార్యక్రమాలు ఉండి ఆ తర్వాత అన్నగారి ఆశీర్వాదం తీసుకోవాలి, అమరన్న గారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి తలపెట్టి కార్యక్రమంలో చిన్న మార్పు జరిగి అన్నగారు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళడానికి వెళ్తున్నారు కాబట్టి ఆయన్ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని నేరుగా ఇక్కడ వచ్చి పెద్దలు ఆకుల గజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మన పలంనేరు శాసనసభ్యులు అమరన్న గారి ఆశీర్వాదం తీసుకొని ఇక నుండి ఆయన వెంటే ఉండి పలంనేరు నియోజకవర్గానికి అభివృద్ధికి పాటుపడతానని ఆయనకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేమందరూ కూడా అన్నతో పాటు ఉండి అమరన్న గారితో ఆకుల గజేంద్ర అన్న గారితో ఇద్దరితో కలిసి ప్రయాణం చేసి కూటమిని మరింత బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ జై అమర్నాథ్ రెడ్డి, జై ఆకుల గజేంద్ర ప్రసాద్, జై కూటమి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం నేను ఒక 4 రోజుల క్రితం కొన్నిదల నాగబాబు గారి స్వగృహంలో హైదరాబాద్లో జనసేనలో చేరడం జరిగింది. నాగబాబు గారు నన్ను ఎంతో ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆహ్వానించి ఆయన ఎంత ఒక సొంత తమ్ముని కంటే ఎక్కువ ఆదరించి నాకు ఇంత ప్రేమ చూపిస్తా అని చెప్పి నేను ఊహించలా. నేను ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమ చూపించి నన్ను సాధారణంగా గర్వంగా గొప్పగా జనసేన పార్టీలకు ఆహ్వానించడం ఆయనకు మొట్టమొదటిగా నాగబాబు గారికి, రామతులారి గారికి, నాదేళ్ల మనోహరన్న గారికి అందరికీ నేను మనస్ఫూర్తిగా ఇచ్చేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు దినం బాగుందనేసి మా జనసేన మిత్రులందరూ నా కుటుంబం అంతా ఈరోజు రమ్మని చెప్పినారు. దానివల్లే ఈరోజు పలంనేరు కాదు, చిత్తూరు నుంచి పూతలపట్టు నుంచి నాకు స్వాగతం పలుకుతున్నారంటే మీ అందరికి, ప్రజలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాననేసి కూడా సగౌరవంగా తెలుపుకుంటూ, అదేవిధంగా చాలామంది చాలా విషయాలు చెప్పేవాళ్ళు పలంనేరు నియోజకవర్గంలో మాకు పెద్ద తలకాయ లేదు, పెద్ద తలకాయ నువ్వు రావాలని చెప్పి కొన్ని వేల మంది, లక్ష మంది నన్ను ఫోన్లు చేయడం జరిగింది. ఈరోజు మీ జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి నేను ఒక నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ మాటిస్తాడా. జనసేన ఉండే పార్టీలో వేరే మహిళలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరికైనా సరే ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా అది నా బాధ, నా సమస్య, నా కష్టంగా తీసుకుని మీ అందరికీ ఒక నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక అన్నదమ్ముడిగా మీ ముందర నిలబడతానేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ, అదేవిధంగా నేను ఫస్ట్ నుంచి కూడా నేను అమరన్నకు ప్రియ శిష్యుణ్ణి. నాకు రాజకీయం నేర్పించిందే అమరన్న,
వాళ్ళ తండ్రి గారు కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్పవలసిన బాధ్యత నాకుంది. అదేవిధంగా నేను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి, అమరన్నకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా మేము జనసేన మేమందరం కూడా కలిసి కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అందరికీ చెప్తున్నా, నేను రాజకీయ నాయకుల కుటుంబం నుంచి వచ్చినాను కాదు, కోటీశ్వరుల కుటుంబం నుంచి వచ్చినాను కాదు, సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను. ఆటో నుంచి ఫార్చునర్ చూసినా, కాకి షర్ట్ నుంచి కద్దరు చూసినా, ఎర్ర బస్సు నుంచి విమానం చూసినా, గెంజి చూసినా, బెంజు చూసినా. కాబట్టి నాకు ఎటువంటి దానిపైన నాకు వ్యామోహం లేదు. డబ్బు నేను ఆల్రెడీ అందరి ప్రజలందరి ఆశీర్వాదంతో నేను చాలా నిండుగా చాలా హ్యాపీగా ఉన్నా. నేను నా కుటుంబం డబ్బు సంపాదించే అవసరం, నాకు రాజకీయాలు అవసరం లేదు, పదవులు ఆశించాల. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అయితేనేమి, ఆయన మార్గం అయితేనేమి, ఆయన మనస్తత్వానికి నా మనస్తత్వానికి చాలా దగ్గర అనుబంధం ఉందనేసి కూడా నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, కావున ఈ క్షణం నుంచి, ఈ క్షణం కాదు, ఎప్పుడైతే నేను నాగబాబు గారి దగ్గర కండువా కప్పుకోక ముందే వైసీపీలో నేను ఒక రాష్ట్ర నాయకుడిగా ఉన్న వేట ప్రజలందరికీ తెలిసిన విషయమే. సంవత్సరాల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి వైసీపీకి రాజీనామా చేసిన విధంగా అందరికీ తెలిసిందే. ఆ రాజీనామా రోజే ప్రెస్ మీట్లో చెప్పా, అతి తొందరలో నేను జనసేనలో చేరతా అనేసి. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. లేట్ అయ్యే కొద్దీ ఏం జరిగినా నా మంచిగా అనుకునే స్వభావం నాదే. కాబట్టి ఇప్పుడు ఏమి మునిగిపోయింది లేదు. ఖచ్చితంగా నేను నా తుది శ్వాస వరకు, నా ప్రాణం ఉన్న రోజులు కూడా నేను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఉంటా అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మీరందరూ అనుకోవచ్చు, వైసీపీలో కూడా నువ్వు ఈ మాట అన్నావు, ఇప్పుడు జనసేన కూడా ఏ మాట అంటావు మీరు అనొచ్చు. దానికి నేనే నా వెనకాల ఎవరు కానీ మాట్లాడే అవకాశం లేకుండా నేనే దానికి క్వశ్చన్ వేసి నేనే బదులు ఇస్తున్నా. వైసీపీలో నేను పదవులు ఆశించలా, డబ్బు ఆశించలా, కాంట్రాక్ట్లు ఆశించలా, లిక్కర్ ఆశించలా, గంధం చెక్క ఏం నేను ఆశించలా. నాయకుల దగ్గర ఒక ప్రేమ, అభిమానం, గౌరవం అడిగినా అది నాకు తక్కువైంది కాబట్టి నేను వచ్చేసిన. నేను ఏ విధంగా ఆశించినాను అంత నూరింతలు నాగబాబు గారు నన్ను గౌరవించిన దానికి నేను చాలా ఫిదా అయిపోయా. కాబట్టి నాకు కావలసిన గౌరవం, ప్రతిష్ట, మర్యాద కేవలం కొన్నిదల ఫ్యామిలీలో ఉంటూ చిక్కుతుందనేసి కూడా నేను పూర్తిగా నమ్మి ఈ జనసేన పార్టీలో రావడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, పల్లంనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా నా జీవితకాలం ఉంటా అనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా నన్ను ఆకుల కుటుంబాన్ని ఎంతో ప్రేమ చూస్తున్నారు, కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా. ఇంకా మీటు కూడా అదేవిధంగా మీరు అందరూ చూడాలనేసి కూడా మీ అందరికీ మరొకసారి వేడుకుంటూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ మనస్ఫూర్తిగా చెప్తున్నా, పల్లంనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ ఈరోజు పూతలపట్టు నుంచి వచ్చినారు, చిత్తూరు నుంచి, బెంగళూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు. మీ అందరికి కూడా నేను జీవితాంతము, కర్ణాటక నుంచి వచ్చినారు, తమిళనాడు నుంచి వచ్చినారు, ఆంధ్ర నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు. మీరందరూ కూడా ఇంట్లోకి పోయేటప్పుడు వాహనాల్లో స్లోగా వెళ్ళి మీరందరూ సంతోషంగా, హ్యాపీగా మీ కుటుంబాల్లో మీ ఇల్లు చేరాలనేసి కూడా మీ అందరికీ ఒకసారి వేడుకుంటూ, పల్లంనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ, జనసేనలో ఉండే పార్టీ వాళ్ళు, కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశంలో ఉండే నాయకులు, కార్యకర్తలు అందరూ, బీజేపీలో అందరూ కూడా నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో, మనశ్శాంతిగా, సంతోషంగా